అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం హోమియోపతిలో చాలా ముఖ్యమైన కానీ కొంచెం క్లిష్టంగా అనిపించే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే మిశ్రమ మయాజమ్స్. అసలు మన క్లినికల్ ప్రాక్టీస్లో విజయం సాధించాలంటే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం తప్పనిసరి. పదండి మొదలుపెడదాం. సరే, ఈరోజు మన చర్చ ఎలా సాగుతుందో ఒక్కసారి చూద్దాం. ముందుగా బేసిక్స్ని ఒక్కసారి గుర్తుచేసుకుని ఆ తర్వాత అసలు విషయమైన మిశ్రమ మయాజమ్స్లోకి వెళ్తాం. అవి ఎలా ఉంటాయో చూసి వాటికి ఎలాంటి చికిత్సా వ్యూహం అనుసరించాలో తెలుసుకుందాం. అయితే ఈ మిశ్రమ మాయాజమ్స్ అనే పెద్ద భవనాన్ని అర్థం చేసుకోవాలంటే దాని పునాదులు చాలా బలంగా ఉండాలి కదా. ఆ పునాదులే ఈ 3 మయాజమ్స్. కాబట్టి ఒక్కసారి వాటిని మళ్లీ గుర్తుచేసుకుందాం. మొట్టమొదటిది సోరా. దీన్నే అన్ని వ్యాధులకు తల్లి అంటారన్నమాట. ఎందుకంటే దీని ప్రధాన లక్షణం కొరత లేదా లోపం. అంటే బతకడానికి చేసే పోరాటం, ఒక రకమైన అభద్రత, ఇవన్నీ సోరా నుంచే వస్తాయి. దాదాపు ప్రతి దీర్ఘకాలిక వ్యాధికి ఇదే మూలం. ఇక రెండోది సైకోసిస్. ఇది సోరాకి పూర్తిగా వ్యతిరేకం, తెలుసుకదా. దీని లక్షణం అధికం లేదా అతిగా పెరగడం. ఉదాహరణకి మన శరీరంలో వచ్చే కణుతులు, గడ్డలు ఇవన్నీ దీని కిందకే వస్తాయి. ఇక మూడోది చివరిది సిఫిలిస్. ఇది ఒక విధ్వంసకారి అనమాట. దీని పని నాశనం చేయటమే. క్షయం, వినాశనం ఇవే దీని ప్రధాన లక్షణాలు. సరే, ఈ 3 పునాదులు ఇప్పుడు మనకు గుర్తున్నాయి కదా. ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సిద్ధాంతం, నిజ జీవితం కలిసేది ఇక్కడే. చూడండి, ఈ వాక్యం ఎంత నిజమో. మిశ్రమ మయాజమ్స్ అంటే నిజ జీవితం. ఎందుకంటే మనం పుస్తకాల్లో చదివినట్టుగా క్లినిక్కి వచ్చే రోగులు ఎవ్వరూ కూడా ఒక్క సోరాతోనో ఒక్క సైకోసిస్తోనూ రారు. అది దాదాపు అసాధ్యం. మనం చూసే ప్రతి కేసు ఈ మయాజమ్స్ యొక్క కలేకే. ఇది చాలా ముఖ్యమైన విషయం. దాదాపుగా 99% దీర్ఘకాలిక వ్యాధుల్లో సైకోసిస్ కానీ సిఫిలిస్ కానీ ఒంటరిగా ఉండలేవు. వాటి వెనకాల ఖచ్చితంగా సోరా అనే పునాది ఉండి తీరుతుంది. అందుకే సోరాను మదర్ ఆఫ్ ఆల్ డిజీజెస్ అంటారు. మిగతా వాటికి పెరగడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేది ఇదే అన్నమాట. ఈ చిత్రం చూస్తే మనకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఈ 3 సర్కిల్స్ 3 మయాజమ్స్ అనుకుందాం. అవి ఒకదానితో ఒకటి కలిసిన చోటు ఉంది చూసారా, అదే మిశ్రమ మయాజం. మనం రోజూ మన పేషెంట్లలో చూసేది ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. మన ప్రాక్టీస్లో ఎక్కువగా కనిపించే కాంబినేషన్స్ ఏంటి, వాటి లక్షణాలెలా ఉంటాయి, ఒక్కసారి లోతుగా పరిశీలిద్దాం. మొట్టమొదటి ఇంకా చాలా కామన్ కాంబినేషన్ సోరా ప్లస్ సైకోసిస్. అంటే ఒకవైపు లోపం, మరోవైపు అధికం. ఈ రెండూ కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఉదాహరణకి కీళ్లవాతం తీసుకోండి. తేమగా ఉన్నప్పుడు నొప్పి ఎక్కువవుతుంది కదా. ఇక్కడ కీళ్లవాపు అంటే అధికం, అది సైకోసిస్. కాని ఆ నొప్పి, ఆ బలహీనత అంటే లోపం, అది సోరా. చూసారా రెండు ఎలా కలిసిపోయాయో. అలాగే చర్మం మీదొచ్చే పులిపిర్లు కూడా దీనికి మంచి ఉదాహరణ. సరే, ఇప్పుడు నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. సోరా ప్లస్ సిఫిలిస్. ఇక్కడ లోపం వచ్చి విధ్వంసంతో కలుస్తుంది. అంటే సోరా యొక్క పోరాటానికి సిఫిలిస్ యొక్క నాశన శక్తి తోడవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన, వేగవంతమైన కలయిక. హోమియోపతిలో ఈ ప్రత్యేకమైన కలయికకు ఒక పేరే పెట్టారు. అదే ట్యూబర్క్యులర్ మయాజం. ఇది సోరా, సిఫిలిస్ కలిస్తే ఏర్పడుతుంది. హానుమాన్ గారి తర్వాత వచ్చిన వైద్యులు దీన్ని గుర్తించారు. ఇది చాలా కీలకమైన కాన్సెప్ట్, గుర్తుంచుకోండి. ఈ ట్యూబర్క్యులర్ మయాజంకి 3 ప్రధాన లక్షణాలుంటాయి. 1 విపరీతమైన అశాంతి, 2 నిరంతరం మార్పు కోరుకోవడం, 3 వ్యాధి లక్షణాలు చాలా వేగంగా ముదిరిపోవడం. వీళ్ళు ఎప్పుడూ ఒకచోట ఉండలేరు. ఊళ్ళు మారుస్తారు, ఉద్యోగాలు మారుస్తారు, చివరికి డాక్టర్లను కూడా మార్చేస్తుంటారు. సరే, మయాజమ్స్ని గుర్తించడం వరకు బాగానే ఉంది. కాని అది సగం పనే. అసలైన సవాలు వాటికి చికిత్స చేయడంలోనే ఉంది. ఇంత కాంప్లెక్స్ కేస్ని మనం ఎలా డీల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్య సూత్రం ఉంది. ఒక కేసులో ఎన్ని మయాజమ్సున్నా ఏ ఒక్క సమయంలోనైనా ఒక మయాజం మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. మిగతావి సైలెంట్గా ఉంటాయి. మన పని ఆ యాక్టివ్ మయాజం ఏంటో పట్టుకోవడమే. ఇది అచ్చం ఉల్లిపాయ పొరలు తీసినట్టుంటుంది.
ముందుగా పైన ఉన్న పొరను అంటే ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న సైకోసిస్ లేదా సిఫిలిస్ పొరను తీసేయాలి. దానికి సరిపోయే రెమెడీ ఇవ్వాలి. అది పోగానే లోపల ఉన్న అసలు సమస్య అంటే సోరా బయటపడుతుంది. అప్పుడు దానికి యాంటీసోరిక్ రెమెడీ ఇవ్వాలి. సంపూర్ణ స్వస్థత కావాలంటే చికిత్స ఎప్పుడూ యాంటీసోరిక్తోనే ముగించాలి. ఓకే, ఇప్పటివరకు మనం చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. ఈ సెషన్ ముగించే ముందు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. చూడండి, మూడు సింపుల్ పాయింట్స్. 1, ప్యూర్ మయాజమ్స్ అనేవి దాదాపు ఉండవు. 2, మన క్లినిక్లో చూసేది ఎప్పుడూ మిశ్రమ మయాజమ్స్ మాత్రమే. ఇక 3, చికిత్సలో సోరాన్ మర్చిపోతే సంపూర్ణ స్వస్థత అసాధ్యం. ఇప్పుడు ఈ కొత్త అవగాహనతో మన దగ్గరకు వచ్చే తర్వాతి పేషెంటును చూసినప్పుడు ఆలోచించండి, వారి లక్షణాల్లో ఏ మయాజం పొరలు దాగి ఉన్నాయి. ఇది మన అబ్జర్వేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. మన తర్వాతి పాఠంలో ఈ 3 మయాజమ్స్ కలిస్తే ఏర్పడే అత్యంత సంక్లిష్టమైన క్యాన్సర్ మయాజం గురించి మాట్లాడుకుందాం. జై శ్రీకృష్ణ వాసుదేవ.